నువ్వెక్కడున్నా, నీ చుట్టుపక్కల వారికన్నా గూడా, నీకు ఒక విషయం అదనంగా తెలిసి ఉండాలి. అంటే నువ్వు నీ దగ్గర కొంత సమాచారం ఉంటుంది. అది ఇతరుల కన్నా గూడా నీకు ఓ విషయం కొత్తగా తెలిసున్నట్లయితే, అది నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. నువ్వొక డిస్కషన్‌కి వెళ్ళినా, ఒక స్నేహితుల దగ్గరికెళ్ళినా, ఒక బంధువుల దగ్గరికెళ్ళినా, ఒక పెళ్ళిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మాట్లాడే విషయాల్లో అవి రైల్వే విషయాలు గావచ్చు, బస్సు విషయాలు గావచ్చు, పెళ్లి విషయాలు గావచ్చు, సంప్రదాయ విషయాలు గావచ్చు, ఏవైనా అనేక విషయాలొస్తుంటాయి. సినిమాలు, రాజకీయాలు, పద్ధతులు, ఏ విషయం వచ్చినప్పటికీ కూడా నీకు అదనంగా ఒక విషయం నువ్వు చెప్పగలిగి ఉన్నట్లయితే, చుట్టుపక్కల అందరికీ తెలుసున్న సమాచారం కన్నా గూడా నీవు అదనంగా ఒక విషయాన్ని నువ్వు చెప్పగలిగితే, నీకు మంచి ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఒక నాయకత్వ ప్రతిభ కనపడుతుంది. అందరూ నీ పట్ల ఒక ప్రత్యేక భావాన్ని కలిగి ఉంటారు. నీకొక ప్రత్యేకమైన విలువ ఇవ్వడం జరుగుతుంది. అంచేత మిగిలిన వాళ్ళ కన్నా గూడా నీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంచుకోవడానికి నువ్వు అదనంగా సమాచారం కోసం చదవవలసి ఉంటుంది. ఆ సమాచారం మీద ముందు ఆసక్తి ఉండాలి. దాని గురించి ఎక్కువ నీ బ్రెయిను దాహంతో ఉండాలి. ఆకలితో ఉండాలి. ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. చాలామంది మనం ఈ పెళ్ళిల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు గూడా మిగిలిన 9 మంది చెప్పిన సమాచారం కన్నా గూడా, ఆ పదో వ్యక్తి ఇచ్చిన అదనపు సమాచారం మిగిలినందరిని గూడా ఆశ్చర్యపరచడం మనం చూస్తాం. ఆ విధమైనటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు, ఆ వ్యక్తిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాం. అటువంటి వ్యక్తి వ్యక్తి విషయంలో అందరూ ఒక ప్రత్యేక భావాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉంటారు. ఆ వ్యక్తి ఎక్కడ వెళ్ళినా కూడా చుట్టూ జనం చేరే పరిస్థితి ఉంటుంది. అతని జ్ఞానానికి ఆశ్చర్యపోతారు. అతని సమాచార సేకరణకి మనసులోనే గౌరవాన్ని, భక్తిని ప్రదర్శించడం మనం చూస్తాం. మరి ఈ సమాచారం ఆ వ్యక్తులు ఎలా సేకరిస్తారు? ఒక ఉపన్యాసకుడు గాని, ఒక ప్రవచనకర్త గాని, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఒక ఉపన్యాసాన్ని వినడానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రవచనాన్ని వినడానికి వెళ్ళినప్పుడు, అంతకుముందు మనకి విన్న ప్రవచనాలు, అంతకుముందు మనం చదివినవి, అంతకుముందు మనం తెలిసినవి, చూసినవి, మన ఆలోచనలకొచ్చినవి కాకుండా, అదనంగా మనకొక విషయం, కొత్త విషయం చెప్పినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. మనకది తట్టనందుకు, తర్వాత అది తట్టినందుకు వాళ్ళ యొక్క ప్రతిభా విశేషం మన ఆశ్చర్యపరుస్తుంది. మన ఆసక్తి కలిగిస్తుంది. అటువంటి అదనపు సమాచారం అనేది వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెడుతుంది కాబట్టి, ఆ అదనపు సమాచారాన్ని ఎలా సేకరించుకోవాలి? అదనంగా ఎలాగ మనం ముందుండగలుగుతాం? మనం సేకరించిన సమాచారం మనని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. అద్భుతమైన ఆకర్షణనిస్తుంది. మనని ఒక్కసారి కలిసినా మర్చిపోలేనంత గుర్తుపెట్టుకునే విధంగా మనని ఉంచగలదు. అంచేత ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అదనపు సమాచారాన్ని సేకరించడానికి విస్తృతమైనటువంటి రీడింగ్ ఉండాలి. చదవటం ఉండాలి. పుస్తక పఠనం ఉండాలి. పేపర్ పఠనం ఉండాలి. పొద్దున్న దినపత్రిక దగ్గర నుంచి ఆమూలాగ్రం చదవడం. ముందు చదవటం అంటే కేవలం గుర్తుపెట్టుకోవడం కోసం చదవడం అని కాదు. ఆసక్తి ఉండాలి. ఇష్టం ఉండాలి. సహజమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఏదో 10 మంది ముందు మనం ఏదైనా అదనంగా చెప్తే మనకు విలువొస్తుంది. ఆ ఫలితం దృష్టి పెట్టుకొని కాదు చేయవలసింది. నీకు స్వయంగా ఆసక్తి ఉండాలి. నీకు స్వయంగా దాహం ఉండాలి. నీకు స్వయంగా ఆకలి ఉండాలి. అది నువ్వు అది ఫస్ట్ ప్రాథమికంగా ఆ సమాచారం నిన్ను సంతోషపెట్టాలి. నీ జ్ఞాన తృష్ణను తీర్చాలి. నీ దాహాన్ని తీర్చాలి. అలా ఉన్నట్లయితేనే అది సాధ్యమవుతుంది. అంచేత విస్తృతమైనటువంటి
పుస్తక పఠనం అవసరం. ఆ పుస్తక పఠనం తర్వాత దాని గురించి చర్చ అవసరం. దాని గురించి మనసులో ఆలోచించడం కూడా ఎంతో అవసరం. దాని జ్ఞాన తృష్ణ నీ దగ్గర ఉన్నట్లయితే సాధ్యమవుతుంది. ప్రతిదాన్ని ఫలితాన్ని ఆశించి మనం చేస్తే ఫలితం రాదు. ఫలితం రానప్పుడు నిరాశ కలిగించి అసలు పనికే చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాథమికంగా నీకు ముందు ఆసక్తి ఉండాలి. సహజమైనటువంటి ఆసక్తి ఉండాలి. నీ జ్ఞానతృష్ణను తీర్చుకోవడానికి, నీ దాహాన్ని తీర్చుకోవడానికి అన్నట్టుగా ఉండాలి. అంచేత దినపత్రిక దగ్గర నుంచి చదవటం, ప్రతి పుస్తకాన్ని చదవగలగటం, లైబ్రరీకి నిరంతరం వెళ్తూ ఉండడం. అసలు ఇంట్లోనే ఒక లైబ్రరీని, మంచి పుస్తకాలు కొనుక్కొని, ఇంట్లో ఒక చిన్న లైబ్రరీని పెట్టుకుని, ఆ పుస్తకాలను చదువుతూ ఉండటం. ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా, ఎక్కడ 10 మంది కలిసినా కూడా ఈ జ్ఞానతృష్ణలోనే ఉండడం. ఇక్కడ మనకి ఏ విషయం తెలుస్తూ ఉంది, ఏ కొత్త విషయం తెలుస్తుంది, ఎవరిని కలిసినా ఏ కొత్త విషయం తెలుస్తుంది. ప్రశ్నించడం ద్వారా కూడా మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రశ్నించొచ్చు. మనకి ప్రశ్నలు ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని నేర్చుకునే క్రమంలో, ఆసక్తి ఉన్న క్రమంలో ప్రశ్నలు కూడా వస్తాయి. ఆ ప్రశ్నలు వేసినప్పుడు అదనపు సమాచారం మనకొస్తూ ఉంటుంది వ్యక్తుల ద్వారా. ఒక పండితుడిని కలిసినప్పుడు బోలెడంత సమాచారం సేకరిస్తాం. ఒక జ్ఞానిని కలిసినప్పుడు బోలెడంత సమాచారం సేకరిస్తాం. ఈ రకమైన సమాచార సేకరణ పట్ల ఆసక్తి, తెలుసుకోవాలన్న ఆసక్తి తప్పనిసరిగా ఉండాలి. పఠనాసక్తి ఉండాలి. అలాగే కలిసినప్పుడు అవతల వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోగలం అని ఆలోచించి నేర్చుకునే పరిస్థితి ఉండాలి. అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి, నిత్య లెర్నర్‌గా ఉండాలి, అభ్యాసకుడుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి విలువ ఇస్తూ, ఒకరిని గౌరవిస్తూ, వారి దగ్గర ఏ ప్రత్యేకత ఉందో గమనిస్తూ, ఆ ప్రత్యేకత కోసం నేర్చుకునే క్రమంలో అదనపు సమాచారం సేకరించడం జరుగుతుంది. కలిసిన ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక కొత్తదనం ఉండొచ్చు. ఆ విధంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా గూడా, ఒక సినిమా చూస్తున్నా, వార్తలు నిరంతరం టీవీలో వస్తుంటాయి. అవి చూస్తున్నా గూడా, ఎప్పుడైతే నీకు ఆసక్తి ఉందో, నీకు దాహం ఉందో, ఆ జ్ఞానతృష్ణ ఉందో, తప్పనిసరిగా ఆయా విషయాలు ఒక్కసారి విన్న వెంటనే తప్పనిసరిగా జ్ఞాపకం ఉంటాయి. దానికోసం ఎక్కువ సార్లు ప్రయత్నించనవసరంలా. ఆ మనసుకున్న ఆసక్తే దాన్ని అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది. ఆ వార్తలు గాని, ఆ విషయాలు గాని. అంచేత ముఖ్యంగా అది మనకి ఆ జ్ఞానతృష్ణ నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఎప్పుడైతే ఇది ఉన్నదో కొత్త కొత్త విషయాలు బ్రెయిన్‌ని ఆకర్షిస్తూ ఉంటాయి. కొత్త విషయాల కోసం అది అన్వేషిస్తూ ఉంటుంది. జ్ఞానం ఉన్న చోటకే అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దాహం తీరే వైపుకే మనని మెదడు నడిపిస్తూ ఉంటుంది. అటువైపుకే మనం వెళ్తూ ఉంటాం. అవి తెలుసుకుంటూ ఉంటాం. ఆ దాహం తీరిన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం వచ్చినటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. నేర్చుకున్న ఈ జ్ఞానమే 10 మందిలో మనం ప్రత్యేకతగా నిలబెట్టగలదు గూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అదనపు సమాచారం, మన జ్ఞాన సమాచారంలో ఉన్నాం కాబట్టి అదనపు సమాచారం తప్పనిసరిగా ఉంటుంది. ఆ సమాచారం మన ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది. తర్వాత జీవిత చరిత్రలు చదువుతూ ఉండడం. లైఫ్ హిస్టరీస్ ఉంటాయి. ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీస్. వాటిలో కూడా చాలా సమాచారం ఉంటుంది. చాలా జ్ఞానం ఉంటుంది. ఆ వ్యక్తుల యొక్క పోరాటాలు, వారు పడిన నిందలు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు, ఒక లక్ష్యాన్ని వాళ్ళు సాధించారు. లక్ష్యం పెట్టుకుని వాటికి అడ్డుపడిన అంశాలను ఎలా తొలగించుకున్నారు, ఎలా సాధించారు, ఎలా విజేతలయ్యారు అని గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదువుతున్నా కూడా అవి తెలుస్తూ ఉంటాయి. చరిత్ర లోతులకి తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానతృష్ణ ఉందో, ఆసక్తి ఉందో మెదడే ఆ వైపుకి నడిపిస్తుంది. క్షణం నిలబడనివ్వదు. జ్వలిస్తూ ఉంటుంది జ్ఞానతృష్ణ. ఎక్కడ ఒక నిమిషం ఖాళీగా ఉండదు. ఈవెన్ కూర్చున్న చోట కింద పడేసిన మామూలు ఏదో పొట్లం మీద పడేసిన కాగితాన్ని కూడా తీసుకొని అందులో ఏదైనా సమాచారం ఉందేమో అని వెతికేంత జ్ఞానతృష్ణ ఉండాలి. దాహం ఉండాలి. ఉన్నట్లయితే అది గొప్ప సమాచారంతో బ్రెయిన్ నిండే పరిస్థితి ఉంటుంది. ఎంతో ఖాళీ ఉంటుంది బ్రెయిన్‌లో. ఎంత జ్ఞానాన్నైనా నింపొచ్చు. దానికి అంతు లేదు. జీవితకాలంతా కూడా జ్ఞానతృష్ణతో ఉన్నట్లయితే అదొక ప్రత్యేకమైన వ్యక్తిగా ముందు మార్చడం అనేది జరుగుతుంది. అలాగే ఆ వ్యక్తికి సహజమైనటువంటి ఆ జ్ఞానం తీరుతూ ఉన్నట్లయితే
గొప్ప ఆనందం, గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. జీవిత చరిత్రలు చదువుతూ ఉండడం. అనేక పుస్తకాలు జ్ఞానాన్నిచ్చే పుస్తకాలు చదువుతూ ఉండడం. మనుషుల్ని చదువుతూ ఉండడం. వీటితో పాటుగా పుస్తకాలు, సాహిత్యంతో పాటు మనుషుల్ని చదవటం. మనిషి యొక్క తత్వాన్ని చదవటం. మనిషి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించడం. ఏ వ్యక్తి ఎందుకు, ఎక్కడ, ఎలా తప్పు చేస్తాడు? ఎందుకు ఈ విధంగా మాట్లాడతాడు? ఈర్ష్య, ఈర్ష్య, అసూయలకి మూల కారణం ఏమిటి? ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని తృష్ణతో మనం ఉన్నట్లయితే ఇదంతా మెదడే పరిశీలించుకుంటూ ఉంటుంది. ఆయనకు ఒక దిక్సూచిని మనం అందజేసినట్లయితే ఆ దారిలో అది వెడుతూ ఉంటుంది. మనం నడిపిస్తూ ఉంటుంది. అది మన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. మెదడు యొక్క నడత. మనం దేన్ని ప్రాథమికంగా, గొప్పగా, అద్భుతంగా భావిస్తామో దానినే మార్గదర్శకత్వం తీసుకొని మెదడు వెడుతూ ఉంటుంది. అంచేత మనము ఈ విధమైన జ్ఞానతృష్ణలో ఉండి నిరంతరం జ్ఞానాన్ని పెంచుకునే పరిస్థితి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా మనకి వా ఎవరు మనం విన్న విషయాల కన్నా అదనంగా చెప్పగలుగుతాం. మన ప్రత్యేకత మనకుంటుంది. ఒక్కసారి మనం వ్యక్తిని కలిసినా, ఒక్కసారి ఒక సమావేశంలో కలిసినా, ఒక్కసారి మనం ఉపన్యసించినా జీవితకాలం మర్చిపోలేనంత మంచి విషయాల్ని అంతకుముందు నేర్చుకున్న కారణంగా మనం చెప్పగలుగుతాం. ఎవరు వినని విషయాలు, ఎవరు తెలియని విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా, విస్తృతమైనటువంటి పఠనం ద్వారా అది సాధ్యమవుతుంది. విస్తృతమైనటువంటి వ్యక్తులు చదవడం ద్వారా అది సాధ్యమవుతుంది. జీవితాలను పరిశీలించడం ద్వారా సాధ్యమవుతుంది. నిజాయితీగా ఉండడం ద్వారా సాధ్యమవుతుంది. మరి అంత శ్రమించినప్పుడు, ఆ శ్రమ వెనక ఇష్టం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇతరుల కన్నా మనకి అదన విషయం మనం చెప్పగలుగుతాం. అదనంగా గౌరవాన్ని పొందగలుగుతాం. గుర్తింపుని పొందగలుగుతాం. ఆ ప్రత్యేకత యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మన కోసం ఎదురు చూసే పరిస్థితిని సృష్టించగలుగుతాం. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే, అవి చేసినట్లయితే తప్పనిసరిగా అదనంగా మనకి ఒక సమాచారం తెలియడం ద్వారా మనము ప్రత్యేకంగా ఉండగలుగుతాం.